హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లిన భారతీయులు జాత్యహంకార శ్వేత జాతీయుల చేతిలో హత్యకు గురవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లైట్ తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఉన్నవారు ఉక్కిరిబిక్కిరిమని గడిపే పరిస్థితులు ఉన్నప్పటికీ మోడీ స్పందించడం లేదని ఇన్నాళ్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగగా ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో అదే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ పునఃసమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షాలు మోడీ తీరుపై మండిపడ్డాయి. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత ఎంపీ మల్లికార్జున్ ఖార్గే అమెరికాలో శ్వేత జాతీయుడి చేతిలో హత్యకు గురైన కూచుపట్ల శ్రీనివాస్ విషయాన్ని సభలో లేవనెత్తారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారాలు చేపట్టిన తర్వాతనే ఆ దేశంలో ఇలాంటి దాడులు పెరిగాయని ఖార్గే ఆరోపించారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను వెల్లడించాలని ఖార్గే గట్టిగానే డిమాండ్ చేశారు. కూచుబట్లపై జాతి వివక్ష దాడి జరిగిందని, దానిపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతి అంశంలో ట్వీట్ చేసే ప్రధాని ఈ ఘటనపై ఎందుకు ట్వీట్ చేయడం లేదని ఖార్గే నిలదీశారు. ఎన్ఆర్ఐల హత్యలంటే మోడీ లైట్ తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇదే అంశంపై మిగతా పక్షాలు సైతం మోడీ తీరును తప్పుపట్టాయి. టీఆర్ఎస్ ఎంపీ, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ మీ దేశానికి వెళ్లిపో అంటూ శ్రీనివాస్ పై శ్వేత జాతీయుడు కాల్పులు జరిపారని అన్నారు. గతంలో అమెరికాలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే డిమాండ్ చేసిన విధంగానే తాము కూడా కేంద్రం నుంచి కూచుపట్ల హత్యపై ప్రకటన ఆశిస్తున్నామని ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. అమెరికాలో భారతీయులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ ప్రశ్నించారు. అమెరికాలో జాతి వివక్ష దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారతీయులకు ఏమైనా అడ్వైజరీ జారీ చేస్తుందా అని ఒడిశా ఎంపీ భతృహరి ప్రశ్నించారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారతీయులకు రక్షణ కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్ గానే పరిగణిస్తున్నామన్నారు.